అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ చేశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకుల ర్యాలీతో వెళ్లి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో 2 సెట్లతో ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు వేశారు. కోవూరులో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మధ్య అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది. అలాగే కోవూరు అభివృద్ధి కూడా ఖాయమని అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని, అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. కోవూరు కాన్స్టిట్యూన్సీ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ జనం అభిమానం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఆయన ఈ రోజుతోనే అది కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పందన, అనువే స్పందన, ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇక నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉండదు మన పరిస్థితులు కూడా. ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా అదేను. అట్లే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. మన జిల్లాలో, రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి. అందరికీ నమస్కారం. ఈరోజే నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు, మొట్టమొదటి రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది, ఈ రోజున అక్క చాలా సాధారణంగా 5 మందితో నామినేషన్ వేయాలనుకున్నారు. కానీ నామినేషన్ వేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తరలి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు. నమస్కారం. ఈరోజు పార్లమెంట్ లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ నుంచి జరిగింది ప్రశాంత్ రెడ్డి. ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలందరికీ ఒక అదృష్టం. అలాగనే ఈరోజు నిరాడంబరంగా వచ్చి నామినేషన్ వేయాలని అయితే రావడం జరిగింది. రాష్ట్రానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని కానీ తెలియజేస్తున్నాను. రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పూజా కార్యక్రమం నిర్వహించుకొని నేరుగా
ఎన్నికల అధికారి దగ్గర వచ్చి ఈరోజు నామినేషన్ దాఖలు చేయాలనుకున్నారు. మరి ఎక్కడా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి ప్రజలకు ఎక్కడా కూడా పిలిపివ్వలేదు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ కోవూరులో ఈ రోజు దాఖలు చేస్తున్నారన్న వార్త నియోజకవర్గం అంతా కూడా తెలిసి తండోపతండాలుగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలందరూ కూడా పిలుపు ఇవ్వకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తుంటే ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో మనం ఎవరం కూడా ఊహించినంత మెజారిటీ మొట్టమొదటి మహిళగా కోవూరు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నుకోబోతున్నారనే చెప్పేదానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం అని నేను తెలియజేస్తా ఉన్నాను. వేమిరెడ్డి ప్రసాద్ గారు సార్, అయితే ఈ నామినేషన్ కేవలం 5 మంది మాత్రమే పోతామని నాకు యాక్చువల్ గా ఫోన్ చేసినప్పుడు 5 మంది మాత్రం ఇక్కడ అనుకరిస్తే వేల మంది యాక్చువల్ గా ఈ రోజు వాళ్ళకి నిజంగా గెలిచేసినట్టే. అత్యధిక మెజారిటీతో మీరు అందరూ గెలిపించాలి. నేను కోవూరు ప్రజలందరికీ, నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వారు రాజకీయాలకి డబ్బులు సంపాదించుకోవడానికి వల్ల వారికి దేశ విదేశాలు అనేక వ్యాపారాలు ఉన్నాయి. కేవలం ప్రజల సేవ చేయడానికి వచ్చారు. వారు వైసీపీ వారి ఫోటోలో ఎంతో సేవ చేశారు, ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు. కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు, గౌరవం లేదని తెలుగుదేశం వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ కాంట్రాక్ట్ చేశారు. ఒకటే చెప్పారు, నారాయణ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లే, ఫోన్ అవసరం లే, నేరుగా వెళ్ళిపోతావు, ఆయన గౌరవిస్తాడు. అంతేకాదు నెల్లూరు టౌన్ ని, నెల్లూరు 54 డివిజన్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. నెల్లూరు ప్రజలు గుండెలను పెట్టుకుంటున్నారు. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రమాదం పడుతున్నారు. నేను కూడా అదే విధంగా నెల్లూరు పార్లమెంట్ ని డెవలప్ చేయాలా, అదే విధంగా మా సత్యమని ఒక కాన్షియన్స్ ని డెవలప్ చేయాలా, డబ్బు కాదు డబ్బు పోయినంతుంది అని నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నేను వారిని చంద్రబాబు నాయుడు దగ్గర ఇంట్రొడ్యూస్ చేసి వెంటనే వాళ్ళు యాక్చువల్ గా ఆయన వెంటనే చైర్మన్ యాక్చువల్ గా పార్టీ నుంచి వచ్చుకున్నారు. ఎందుకంటే ఆయన అజాత్ శత్రు, ఎవరికి ఉపకారం చేయాల, ఆయన డెవలప్ చేయాలా, ప్రజల గుండెల్లో ఉండాలని వచ్చారు. నేను అందరినీ ఒకటే చెప్తున్నాను, మీరు అత్యధిక మెజారిటీతో రెడ్డి గారిని ఎంపీగా, కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రసాద్ ని గెలిపించండి. ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా చేస్తుందనే నమ్మకం నాకుంది. ఇక్కడ ప్రజలకు కూడా ఉందని మీ అమూల్యమైన ఓటుని వాళ్ళిద్దరికీ గెలిపించాల్సిందే. ఈ రోజు నామినేషన్ వేస్తామని చెప్పి మేడం గారు చెప్పారు. కానీ మా లాంటి యువకులందరూ ఉత్సాహంగా పాల్గొని విజయోత్సవం సభలాగా జరుగుతుంది. ఆల్రెడీ బీపీఆర్ దంపతులు గెలిచేశారండి. ఎందుకంటే చిన్న ఇందుకూరుపేట మండలంలో నిన్నగా మన జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా శ్వేత పంపిణీ చేయడం జరిగింది. చాక్లెట్లతో బాబులో ఘనంగా సత్కరించడం జరిగిందంటే ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వినతులు వెల్లుగా వస్తున్నాయి మేడం గారికి. ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్ళాల్సిన వినతులు ప్రచారానికి వెళ్తే మేడం గారికి వస్తుంది. చాలా గొప్ప ఉంది మాకు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.